హాయ్ అండి. ఈరోజు నేను క్యారెట్ టమాటో కూర వండుదామని ఈ క్యారెట్ అయితే ఇట్లా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకున్నా. ఇట్లా పల్సగా కట్ చేసుకోవాలి, మరీ మందం కాకుండా ఇట్లా పల్సగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే వండడం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని సరిపోను నూనె పోసుకుందాము. రెండు స్పూన్లన్నర పోసిన నూనె. ఎందుకంటే ఈ క్యారెట్ ఫ్రై చేయాలి. ఫస్ట్ మనము క్యారెట్ టమాటో వండినప్పుడు రెండు కలిపి వండితే ఈ క్యారెట్ చక్కగా ఫ్రై కాదు. ఫస్ట్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ క్యారెట్ ఫ్రై కాకుంటే తీయగా ఉంటుంది కూర, అందుకే ఇది ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా దోరగా ఇట్లా మొత్తం ఫ్రై కావాలి ఈ క్యారెట్ ముక్కలు. ఇట్లా వేగినప్పుడే ఇవి తీయగా రావు, ఇట్లా వేగాలి మొత్తము. ఇట్లా వేగితే సరిపోద్ది. ఇది పక్కకు తీసుకుందాము. మరీ మాడిపోవద్దు, వేగకుండా ఉండద్దు. ఇట్లా వేగితే సరిపోతుంది. అన్నీ కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం జీలకర్ర వేసుకుందాము, శనగపప్పు కొంచెము ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, శనగపప్పు మంచిగానే ఉంటుంది. ఇది కొంచెం వేగాలి, ఇట్లా దూరగా వేగితే చాలు ఈ శనగపప్పు. ఇప్పుడు ఇందులో ఒక 4-5 ఎల్లుల్లి వేసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుందాము. ఇది ఉల్లిపాయ కూడా వేగేదాకా వేపుకోవాలి. పసుపు, ఇదంతా కూడా వేగాలి. ఇప్పుడే దంచుకున్న అల్లము, వెల్లుల్లి, సాల్ట్ కూడా వేసుకుందాము, ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది.
మెంతి కూర కూడా వేసుకుందాము. ఎక్కువ వేసుకోవద్దు, చేదొస్తుంది, కొంచెం వేసుకోవాలి. ఏ దాంట్లోనైనా మెంతి కొంచెమే వేసుకోవాలి. ఉల్లిపాయ ఇట్లా వేగాలి. ఈ శనగపప్పు ఉల్లిపాయ ఇట్లా వేగాలి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి. ఈ టమాటా కూడా మెత్తగా కావాలి. ఈ టమాటా మొత్తం ఇట్లా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు కారం వేసుకుందాము. ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. 1 చెంచా నరేసిన కారము, 3 పచ్చిమిర్చి వేసిన. పావు కేజీ క్యారెట్, పావు కేజీ టమాటో నేను వండే కూర. ఇంకా కొద్దిసేపు కూడా ఈ టమాటో దగ్గర ఉడకాలి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చినాక చూడండి, ఇట్లా వస్తుంది చూడు. ఇట్లా వచ్చినాక మనం ఇప్పుడు ఈ టమాటో అయితే మెత్తగా దగ్గరకు వచ్చింది కదా, ఆయిల్ పైకి తేలింది కదా. పైకి తేలినాక ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఈ క్యారెట్ని వేసుకోవాలి. ఇందులో ఈ క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటో అంతా కూడా ఈ క్యారెట్కి పట్టాలి కదా, పట్టినప్పుడే పుల్లగా కమ్మగా ఉంటుంది. కొద్దిసేపు ఇది కూడా ఇంకా ఉడకాలి. కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు. కొద్దిసేపు ఉడకాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. కలుపుకుందాము. కొద్దిసేపు ఉడకాలి. చూసారు కదా, ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి. ఇప్పుడు ఈ కూర ఉడికినట్టే అయిపోయింది వండడము. టమాటో ఈ క్యారెట్ ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. చూడండి, కొంచెం వేసుకుంటే సరిపోద్దండి, సరిపోనన్నం తినచ్చు. చూడడానికి ఎంత బాగుంది కదా, తింటే కూడా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. నేను వండింది చూసిండ్రు కదా. ఈ నేను వండిన ఈ కూర కనుక
మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో అయితే మన ఛానల్లో పెడతా కదా, చివరి దాకా చూడండి. చూసినప్పుడే నేను ఎట్లా వండినని మీకు తెలుస్తుంది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.